సేల్ డీడ్లు రాసిచ్చినట్లు పులివెందల్లో క్రియేట్ చేసేసినారు సార్. ఓకే, ఎవరికి వెళ్ళి సులోచన దగ్గర ఉన్నాయి ఆ భూములు, ఇంకెవరి దగ్గరికన్నా వెళ్ళి ఆగినాయి అయ్యి? అవి మా చెయ్యిలు మారినాయి సార్. గాలి పూర్ణానంద చౌదరి అని ఒక ఆయన, మళ్ళీ వచ్చి గండ్లూరు నారాయణ రెడ్డి అని ఒక ఆయన, వాళ్ళు రాసుకొని ఆమె దగ్గర వాళ్ళు మళ్ళా రామచంద్రారెడ్డి గారి భార్య పేరు మీదకి మార్చినారు సార్. ఓహో, మీ భూములేనా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సత్యమణి మీద ఉంది? ఇవన్నీ నకళ్ళు ఉన్నాయి సార్, తెచ్చినాను. మీరు కాపీ తీసుకుంటే మంచిది. సులోచన మధ్యలో మిమ్మల్ని మీ దగ్గర నుంచి రాసుకొని అక్కడి నుంచి అటు వెళ్ళి అక్కడి నుంచి అటు వెళ్ళిపోయినాయి అంటారు? అవును సార్, అవును సార్. నేను అమ్మింటే గోపాల్ నాయుడు అనే ఆయనకు వాళ్ళ తల్లికి తండ్రికి వాళ్ళ చెల్లికి వాళ్ళ మరదలకు అమ్మింటే ఆ భూమిలో కూడా ప్రవేశించి ఫెన్సింగ్ వేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు కేసులు వేసి ఇంజంక్షన్ ఆర్డర్స్ తెస్తే కూడా. మీ పేరేమంటాను? మార్పూరి వెంకటేశ్వర్లు సార్. వెంకటేశ్వర్లు, అవును సార్. రైట్ అండి, మీ ఆవేదన అర్థమైంది. మీరు మొన్న ఇచ్చారా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి? ఇచ్చినాను సార్, ఇచ్చినాను. సిపిఐ నారాయణ గారు వచ్చింటే ఆయనకి ఇచ్చినాను, అంతకుముందు డిఎస్పీ సార్కి ఇచ్చినాను, అందరికి ఇచ్చినాను సార్. ఓకే వెంకటేశ్వర గారు, మీ సమస్య అర్థమైంది. ఒక పెద్ద ఆయన ఉన్నట్లుండారు, ఆయన ఎవరో అక్కడ ఎవరో ఉన్నట్లుండారు పెద్ద. ఇప్పుడు పెద్ద ఆమెతో మాట్లాడించండి. వెంకటేశ్వర గారు అర్థమైందండి, మీది ఆల్రెడీ మీ దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నట్లుంది. మాకు నోటీస్ కూడా పంపించారు, ఇష్యూ ఉంది సబ్జెక్టు. పర్లేదండి, నేను వెళ్ళేటప్పుడు మీ దగ్గర చూస్తాను. ఇది డాక్యుమెంటా? ఓకే, స్వర్ణలత గారి పేరు మీద ఇస్తాను. ఇదిగోనండి, ఇది డాక్యుమెంట్. ఎవరైతే ఈ వెంకటేశ్వర్లు అనేటువంటి పెద్ద ఆయన దగ్గర నుంచి సులోచన అనేటువంటి ఆమె ఇతని దగ్గర నుంచి రాయించుకొని ఇవన్నీ చివరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి వారి దగ్గరికి ఈ మొత్తం ఈ డాక్యుమెంట్స్ వాళ్ళ భార్య పేరు మీద సుమారు 100 కోట్ల రూపాయల చెందినటువంటి ఆస్తి, ఈ వెంకటేశ్వర గారి ఆస్తి తీసుకున్నారు. ఒక్కసారి అటు చూడండి, ఆ కెమెరా ఇంకా చూడండి. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఈ అంశాన్ని గమనించండి. ఇది వాస్తవమా ఏంటి అనేటువంటి బాధితుడు వచ్చి నాకు ఈ రకమైనటువంటి అన్యాయం జరిగింది అని చెప్తున్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారు చెప్పినట్టు, ఈశ్వర్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ మరి ఏం చేస్తారో చెయ్యండి. వారికి న్యాయం చేసే విధంగా వారి సంగతి ఏందో తేల్చాలని ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజల తరపున కూడా మేము కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కూర్చోండి.